వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవర్లో ఉన్న పార్టీపై దుమ్మెత్తిపోయాలి. ఏ పొలిటికల్ లీడర్ అయినా అధికారంలో లేనప్పుడు చేసే పని ఇదే. కానీ ఓ వైసీపీ మాజీ ఎమ్మెల్యే మాత్రం గ్రౌండ్ రియాలిటీని బయటపెట్టి సొంత పార్టీ నేతలకే షాక్ ఇచ్చారు. మనం ఏం చేశామో చెప్పుకోలేకపోతున్నాం, ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్న మంచిని మెచ్చుకోలేకపోతున్నట్లుగా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేశారు. సీమలో పేరున్న ఆ నేత చేసిన కామెంట్స్ ఫ్యాన్ పార్టీలో కలవరం రేపుతున్నాయి. ఇంతకు ఎవరా లీడర్? ఆయన అలా వాయిస్ వినిపించడానికి రీజన్ ఏంటి? ఉరవకొండ వైసీపీ ఇన్ఛార్జ్ విశ్వేశ్వర్ రెడ్డి కామెంట్స్ పై చర్చ. వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశంలో సొంత పార్టీ నేతలకు షాక్. ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చామో చెప్పలేకపోతున్నామన్న విశ్వేశ్వర్ రెడ్డి. అనంతపురంలో ప్రభుత్వం 3,000 కోట్లతో పనులు చేస్తుందని కామెంట్స్. సెంటిమెంట్స్ వద్దు, కూటమి వైఫల్యాలపై పోరాడుదామని పిలుపు. రాయలసీమలో ప్రత్యేకంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఉన్న నేత విశ్వేశ్వర్ రెడ్డి. ఉరవకొండ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి తనకంటూ మంచి పేరు సంపాదించుకున్నారు. దశాబ్దాలుగా మంత్రి పయ్యావుల కేశవును రాజకీయంగా ఢీ కొడుతున్నారాయన. లేటెస్ట్ గా రాయలసీమ ఎత్తిపోతల పథకం టాస్క్ ఫోర్స్ వైసీపీ కమిటీ సభ్యుల రౌండ్ టేబుల్ సమావేశంలో విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గత 5 ఏళ్ల తమ పాలనలో రాయలసీమకు సాగునీరు అందించామని గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ అసలు ఎన్ని ఎకరాలకు కొత్తగా నీళ్లిచ్చామో లెక్కలతో సహా చెప్పమంటే ఏ ఒక్క నేత దగ్గర సమాధానం లేదన్నారు. వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల నేతల ముందే ఈ కామెంట్స్ చేశారు విశ్వేశ్వర్ రెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించినా వైసీపీని ప్రజలు నమ్మలేదన్నారు. అప్పట్లో అభివృద్ధి చేయలేకపోయాం, మరీ ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధికి ఏం చేశామో చెప్పుకోలేని దుస్థితి అంటూ నిట్టూర్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక అనంతపురం జిల్లా పరిధిలోనే దాదాపు 3,000 కోట్ల విలువైన అభివృద్ధి మౌలిక వసతుల పనులు చేపట్టిందని, హిందూపురం నియోజకవర్గంలో 750 కోట్లతో పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వం రాయలసీమను నిర్లక్ష్యం చేస్తోందని ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అర్థం వచ్చేలా మాట్లాడారు విశ్వేశ్వర్ రెడ్డి. అభివృద్ధి జరగడం లేదని అడ్డగోలుగా మాట్లాడడం మానేసి ప్రభుత్వ విధానాల్లో ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని ఆధారాలతో సహా ఎత్తి చూపాలని సలహా ఇచ్చారు. క్షేత్రస్థాయి సమస్యలపై మాట్లాడినప్పుడే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని చెప్పారు. రాజకీయాల కోసం సీమ సెంటిమెంటును వాడుకోవాలని చూస్తే అది రివర్స్ అవుతుందని ఆయన ఇచ్చిన వార్నింగ్ వైసీపీలోనే చర్చకు దారితీస్తోంది. ఆయన కామెంట్స్ తో సమావేశంలో ఒకంత కంగారు, ఇంకొంత అలజడి. అలా ఎవరూ ఆయన్ను అడ్డుకోలేని పరిస్థితి. దీంతో వెంటనే లైవ్ కట్ చేశారు. పార్టీ బలం పెంచుకోవడం కోసం ఏర్పాటు చేసిన ఇంటర్నల్ సమావేశంలో విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో పెను దుమారం రేపుతున్నాయి. అయితే ఆయన మాటల్లో తప్పేం లేదని కొందరు విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తుంటే, మరికొందరు పార్టీ అంతర్గత సమావేశంలో లైవ్ నడుస్తూ ఉండగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఇది పార్టీకి నష్టం చేస్తుందని తప్పుపడుతున్నారు. 2019 ఎన్నికల్లో రాయలసీమలో హిందూపురం, కుప్పం మినహా అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లోనూ తిరుగులేని విజయం సాధించింది వైసీపీ. 2029లో మళ్లీ అదే స్థాయిలో పుంజుకుని పూర్వ వైభవం సాధించాలని స్కెచ్ వేస్తున్న టైంలో రాయలసీమ నేత విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలవరం రేపుతున్నాయి. అయితే విశ్వేశ్వర్ రెడ్డి మాటలు ఆయన రాజకీయ భవిష్యత్కే ముప్పుగా మారే పరిస్థితి ఉంది అన్న టాక్ నడుస్తోంది. 5 ఏళ్ల జగన్ పాలనలో సీమకు అన్యాయం జరిగినట్లు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని టీడీపీ నేతలు తమకు అడ్వాంటేజ్గా మలుచుకుంటున్నారు. అయితే సొంత పార్టీ మేలు కోసమే ఆయన ఆవేదనతో మాట్లాడారని పలువురు వైసీపీ నేతలు కవర్ చేస్తున్న పరిస్థితి. అయితే విశ్వేశ్వర్ రెడ్డి వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారా అన్న చర్చ కూడా మొదలైంది. పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా అంటే
విశ్వేశ్వర్ రెడ్డి అనుచరులు అదేం లేదని కొట్టిపాడేస్తున్నారు. ఆయన పార్టీ కోసమే తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఎవరో ఒకరు వాస్తవాలను మాట్లాడకపోతే ఎలా అని ఆఫ్ ది రికార్డులో గుసగుసలు పెట్టుకుంటున్నారట. దశాబ్దాలుగా ఉరవకొండలో మంత్రి పయ్యావుల కేశవుకు అత్యంత బలమైన బద్ద రాజకీయ శత్రువుగా ఉన్నారు విశ్వేశ్వర్ రెడ్డి. అక్కడ కేశవును ఢీ కొట్టడమే లక్ష్యంగా పొలిటికల్ ఫైట్ చేస్తున్నారు. అలాంటి నేత మనసులో మాటను బయట పెట్టేయడం అయితే హాట్ టాపిక్ అవుతోంది. ఏదైనా విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నది ఉన్నట్లు మాట్లాడి ఇరకాటంలో పడ్డారని వైసీపీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారట. ఆయన విషయంలో వైసీపీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి మరి.